హలో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాక్సెప్ట్ దట్ వన్ కాల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈరోజు అయితే మనం పెద్ద మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే పెద్ద మూవీ ఎలా ఉంది ఏంటంటే మనం అయితే మూవీ రివ్యూ అయితే ఇద్దాము ఈరోజు. ఇప్పుడే మనం అయితే థియేటర్కి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ అయితే థియేటర్ దగ్గరికి అయితే వచ్చారు. ఇక నేను కూడా అయితే థియేటర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను అనమాట. ఇక థియేటర్ దగ్గరికి వెళ్తుంటేనే ఫ్లెక్సీల తోటి కట్అవుట్స్ తోటి ఒక రేంజ్ అయితే హడావుడి చేశారనమాట ఫ్యాన్స్ అయితే. ఇక మనం అయితే ఎప్పుడు కొత్త మూవీ వచ్చినా సరే ఫస్ట్ డేనే చూసేయటం అయితే ఒక అలవాటు అనమాట. అదే ఆనవాయితీతో ఈ రోజు అయితే మనం మూవీకి అయితే వచ్చేసాము. ఇక థియేటర్లోకి వెళ్ళగానే మూవీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. అసలు ఆ బ్యాటింగ్ ఏంది భయ్య, అట్లా ఎవరైనా ఆడగలరా? అన్ని షాట్లు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. అసలు ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది లోపల. గాయస్ ఇప్పుడే ఇంటర్వెల్ అయితే పడింది. ఇంటర్వెల్ 30 minutes బిఫోర్ నుంచి అయితే స్టోరీలోకి అయితే మనం ఎంటర్ అయ్యామన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి మూవీ. సెకండ్ హాఫ్ లో ఐటమ్ సాంగ్ అని చరణ్ గారి ఎమోషన్ యాక్టింగ్ అని చాలా చాలా బాగున్నాయి అనమాట. సో గాయస్ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి అయితే ఫుల్ మూవీ రివ్యూ ఇస్తాను. అసలు ఎలా ఉంది, ఏంది మూవీ, వర్తా కాదా అని మన ఇంటికి వెళ్ళగానే అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడే పెద్ద మూవీ చూసి అయితే థియేటర్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చాను అనమాట. అసలు నాకు పర్సనల్గా పెద్ద మూవీ ఎలా అనిపించింది, మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మెయిన్ వచ్చేసరికి రామ్ చరణ్ అనమాట. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఎనర్జీని అయితే మెయింటైన్ చేశారనమాట. నాకు పర్సనల్గా అయితే చాలా చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ గారు ఈ మూవీ కోసం పడిన కష్టం ఈ మూవీలో అయితే తెలుస్తుంది. మొన్న రీసెంట్గా కూడా రిలీజ్ ఏమిటో చెప్తాను అనమాట. మాకు ఈ మూవీ సక్సెస్ కన్నా మా కష్టాన్ని గుర్తిస్తే చాలా అయితే చెప్తారు. సో ఈ మూవీకి పట్ట కష్టం అంతా తెలుస్తుంది అనమాట. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, డాన్స్ గ్రేస్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, క్లోజప్ షాట్స్ ఉంటాయి గైస్, మెంటల్ మాస్ ఉంటాయి అనమాట. కొన్ని అయితే చాలా చాలా బాగుంటాయి. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి ఆ షార్ట్స్ అన్ని. యాక్టింగ్ కూడా చాలా బాగుంది రామ్ చరణ్ గారిది. నెక్స్ట్ వచ్చేసరికి లవ్ ట్రాక్ అయితే అసలు ఎందుకు ఉందో ఏమో తెలియదు గైస్ ఈ మూవీలో అయితే. నాకైతే ఏం ఎక్కలేదు ట్రాక్ అయితే. అండ్ ఈ మూవీలో జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ అయితే బాగుంది, బట్ ఎక్కువసేపు అయితే లేదనమాట. అంత ఏం ఇంపార్టెన్స్ అయితే ఏం లేనట్టు అనిపించింది ఈ మూవీకి అయితే. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ మున్నాబాయ్ క్యారెక్టర్ కానీ, శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ఇవన్నీ క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి. బట్ అయితే మెయిన్లీ అంత ఇంపార్టెంట్ అయితే ఏం అనిపించలేదు. మెయిన్లీ వచ్చేసరికి మన మున్నాబాయ్ క్యారెక్టర్ అయితే అంత ఎక్కువ డామినేట్ అయితే ఏం చేయలేదు. జస్ట్ క్యాజువల్గానే ఉంది, అంత నార్మల్గానే ఉంది. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఇంటర్వెల్ ముందు నుంచి ఒక ½ hour ముందు నుంచి అయితే సినిమా స్టోరీ అయితే స్పీక్స్లో ఉంటుంది. ఆ జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ అక్కడ మెయిన్, అసలు ఈ జగపతి బాబు గారి యాక్టింగ్ అనమాట మూవీకి మెయిన్ కీ రోల్ అయితే. అక్కడ ఇంటర్వెల్ ½ hour ముందు నుంచి సెకండ్ పార్ట్ మిడ్ ఎండింగ్ వరకు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ ఎమోషన్ డ్రామా మాత్రం భలే వర్కౌట్ అయింది అసలు. అండ్ ఈ మూవీలో పెద్ద వచ్చరికి అయితే కొండ కింద అయితే ఉంటారు అనమాట. వాళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ రావాలని పోరాడుతూ ఉంటాడు అప్పన్న స్వామి. సో ఫైనల్లీ వీళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ వచ్చిందా లేదా, ఆ రైల్వే స్టేషన్ రావడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారు, పెద్ద ఎంత కష్టపడ్డాడు, ఈ స్ట్రగుల్స్ అన్నీ అయితే మూవీలో చూపిస్తారనమాట. నాకైతే ఈ సినిమా విషయానికి అయితే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే గుడ్ అనమాట, చూడొచ్చు. ఖచ్చితంగా అయితే థియేటర్లో చూడండి, మీరు మిస్ అవ్వకండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఆఫ్టర్ రంగస్థలం తర్వాత ఈ మూవీలో అంత ఇంపాక్ట్ అయితే చూపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీలోని సాంగ్స్ అండ్ మ్యూజిక్ వచ్చేసరికి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనమాట. చిక్రీ సాంగ్ అయితే థియేటర్లో చూసినప్పుడు మైండ్ పోయింది, చాలా చాలా బాగుంది చూడడానికి అయితే ఈ మూవీలో సాంగ్ వచ్చేసరికి. అండ్ ఈ మూవీలో వచ్చేసరికి ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్లో మన చరణ్ గారి గ్రేస్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు రామ్ చరణ్ గారిది. మీరు కనుక ఈ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. నా విషయానికి వచ్చేసరికి ఈ మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్లో మాత్రం ఖచ్చితంగా చూడండి. బాగుంది కానీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సో అదనమాట ఈ వీడియోకి అయితే. నాకైతే పర్సనల్గా ఈ మూవీ చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక డెఫినెట్లీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వీడియో పెట్టగానే మీ దాకా అయితే రీచ్ అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోని అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో అదనమాట ఈ వీడియోకి అయితే.